హలో. హలో. హాయ్. హాయ్ అండి. హాయ్ అండి, కొంచెం గట్టిగా మాట్లాడాలి. చెప్పండి. మీ పేరేంటి? వినయ్ అండి. ఓ వినయ్, మనం మాట్లాడాం కదా ఇంతకుముందు. అవునండి. వినయ్ గారు బాగున్నారా? బాగున్నామండి. ఈరోజు ఏంటి స్పెషల్ మరి? ఏం లేదండి. సరే, కానీ మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారండి. మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? పేరేంటి? రాఘవ. రాజేషా? రాఘవ రాఘవ. రాఘవ. ఓకే ఓకే. రాఘవ మీ క్లోజ్ ఫ్రెండ్ కదా? అవునండి. రాఘవకి మీకు ఉన్న స్పెషల్ కనెక్షన్ ఏంటి? ఎలాంటి స్వీట్ మెమరీస్ ఉన్నాయి రాఘవతో మీకు? చాలా ఉన్నాయండి. ఆ మూవీస్కి వెళ్తామండి. మూవీస్కి వెళ్తారా? అవునా? బిర్యానీ. సో మీరు ఎప్పుడైనా అంటే మనకి మామూలుగా మనకి ఇష్టమైన వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మనకి గుర్తుండిపోతాయి అనమాట. డైల్ చేసేస్తాం డైరెక్ట్గా వెతుక్కోకుండా. అవునండి. అవునా? గుర్తుంటుందా మీ ఫ్రెండ్ ఫోన్ నెంబరు? గుర్తుందండి. సినిమా కాకుండా క్రేజీగా ఎక్కడికి వెళ్ళారు మీరు, మీ ఫ్రెండ్ మీరు? టెంపుల్స్కి వెళ్ళాము. ఎక్కడ? టెంపుల్స్కా? అవునండి. మీరు చాలా బుద్ధిమంతులు అనుకుంటా అండి. వినయ్ గారు చాలా వినయ్ విధేయ రాముడు అంటాడు అనమాట. సరే, ఒకవేళ మీ ఫ్రెండ్కి మీరు ఒక సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు చెప్పండి ఒకసారి. ఆ, ఇది మ్యాడ్ మూవీ సాంగ్ అండి. ఏది? కళ్ళజోడు కాలేజా? నవ్వుకుంటూ వెళ్ళిపోమాక. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపో మాకే. పేరుకి ఫ్రెండే కానీ గర్ల్ ఫ్రెండ్ లా చూసుకుంటున్నట్టున్నారు ఏమాత్రం మీ ఫ్రెండ్ని. అంతేనా? మీ ఫ్రెండ్కి పెళ్ళయిందా లేదా? అయిందండి. మీకు అయింది? మాకు అవ్వలేదండి. మీకు అవ్వలేదండి? ఎందుకండి? మీ ఫ్రెండ్కి అయిపోయిన తర్వాత మీరు చేసుకోవాలి కదా. చేసుకున్న టైం ఉందండి. నిజం చెప్పండి, మీ ఫ్రెండ్ వద్దని చెప్పాడు కదా, పెళ్ళేందుకు ఇప్పుడప్పుడే వద్దురా, ప్రశాంతంగా ఉండన్నాడా? చేయలేమంటండి. వేరే ఉంటారా? పెళ్లి చేసుకుంటే ఎంజాయ్ చేయలేమంటండి. అదే అదే మీ ఫ్రెండ్ చెప్పాడు కదా. ఓకే, మీ ఫ్రెండ్ ఎందుకు అనవసరంగా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోకు, ప్రశాంతంగా కొన్నాళ్ళు లైఫ్ని స్పెండ్ చేయి అని చెప్పుంటాడు కదా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వినయ్ గారు. మీ ఫ్రెండ్ని కూడా అడిగానని చెప్పండి, హాయ్ చెప్పని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. హలో. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడేది? మణికంఠ. అవును. మణికంఠ గారు బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో సిద్ధు అన్న? అవునవును, సిద్ధు. ఓకే. అంటే గెస్ట్ చేశారా లేకపోతే ఎలా? మాటను బట్టి కనుక్కున్నా. మీరు షార్ప్ అండి, నాలా కాదు. అంటే నాకు ఛానల్ రాదు. అవునా? సరే సరే మణికంఠ గారు, చెప్పండి. మీరు మామూలుగా బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తారు? మానవుడికి బోర్ కొట్టడం ఉండదండి. బోర్ కొట్టడం ఉండదా? కవితలు పాటలు అలా చేస్తూ ఉంటాను నేను. అచ్చా. సరే, మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? లేరా? అబ్బా, అంటే ఏమంటాం అది, మీరు సోలో ఒక్క మనగాడు లాగా, ఒక్క మగాడు ఒక్క మనగాడు లాగా అనమాట మీరు. అంతే, ఒక్క మనగాడు లాగా ఒక్క మణికంఠ. అంతేనా? ఒకే ఒక్క మణికంఠ. సరే, మీరు మ్యారీడా సింగిలా? సింగిలే. మీరు సింగిల్, ఫ్రెండ్స్ లేరు, ఏంటండి మీ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉన్నట్టుంది. అంతేనండి, డిఫరెంట్. అందరూ ఉన్న కానించి ఒకళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వాళ్ళ కష్టం పోలేదని, లేకపోతే వాళ్ళు అన్ని తలగట్టుకున్నట్టు పెట్టి బంద్ చేసుకున్నా. నాకు మీతో మాట్లాడుతుంటే నాకు ఒక సాంగ్ గుర్తుకొస్తుంది, ఏంటో చెప్పమంటారా? ఎక్స్పీరియన్స్ పాట అది కాదు, మరి శర్వానంద్ సాంగ్ ఉంది కదా, ఏ దారి దురైనా ఎటు వెళుతుందో. అంతే, దారి కనుక ఎవరు వచ్చినా సరే ఆహ్వానిస్తాం. సో మీరు ఇలా సింగిల్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు అనమాట. అవును. అంటే ఫ్రెండ్స్ ఎందుకు లేరో తెలుసుకోవచ్చా? నేనే అవాయిడ్ చేశానండి. మీరే అవాయిడ్ చేసేస్తున్నారా? అంటే ఎందుకు? ఎనీ పర్టికులర్ రీజన్ ఏదైనా ఉందా? వాళ్ళ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందని? కానీ అంటే ఈ రోజుల్లో నమ్మకంగా ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కానీ. అవును. కానీ లైఫ్ స్టైల్ వల్ల, వాళ్ళ ఇచ్చల వల్ల పెళ్ళి కొంతమంది కొంతమంది దూరం ఉన్నారు. ఎప్పుడైనా ఫోన్ మాట్లాడడం అంటే వాళ్ళు బిజీగా ఉంటారు, మనకి టైం ఇవ్వరు. సరే, నాకు అర్థమైంది మీ ప్రాబ్లం ఏంటో. సో కొంచెం మీ నమ్మకాన్ని గెలుచుకోవడం చాలా కష్టం అనమాట ఎవరైనా సరే. అంతే.
నేను అందరితో కలిసిపోతాను. యా మీరు కలిసిపోతారు, కానీ మీ మనసుకు దగ్గర అవ్వాలంటే చాలా మీ నమ్మకాన్ని గెలుచుకోవడం చాలా కష్టం. బట్ ఎనీవేస్ ఇప్పుడు మీకు పెళ్లి కూడా కాలేదంటున్నారు కాబట్టి తొందరలోనే మీతో చాలా ఫ్రెండ్లీగా ఉండే ఒక మంచి అమ్మాయి మీ లైఫ్లోకి రావాలని ఈ మనస్ఫూర్తిగా రోజు కోరుకుంటున్నాను. ఆ, భానుక రాలేదే, ఏంటి భావనిక రాలేదే. ఈరోజు మౌనికకి నాకు ఫైట్ అయ్యింది, అందుకే నేను పార్సల్ చేస్తాను ఇంటికి. అలా ఏం లేదు, అయితే కొంచెం వేరే వర్క్ లో బిజీ ఉండడం వల్ల రాలేకపోయింది, బట్ రేపటి నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ఓకేనా? ఆ ఫైట్ ఎవరు కలిసారు? సిద్ధు కలిసిందా, మాకు కలిసిందా? ఏంటండి ఫైట్ లోనా? ఫైటింగ్ కదా. మీరు గెస్ కొట్టండి, ఎవరు గెలుచుంటారు? సిద్ధే గెలిచింది, ఎందుకంటే నువ్వు వచ్చావు కాబట్టి. అంత అలా ఏం లేదురండి, అన్ని స్వీట్ ఫైట్స్ అన్నమాట, ఫ్రెండ్సే కాబట్టి మా మధ్య అవన్నీ ఎక్కువ. మనం సరదాగా మాట్లాడుకుంటున్నాం కానీ ఇంకా సీరియస్ ఏం లేదు. ఎస్ ఎస్ అవును ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళ షోకి రావాలని చెప్పి నిర్ణయించుకొని ఉంటారు. అవును అవును, కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల రాలేకపోయింది అంతే. సరే, ఒక చిన్న కవిత వినిపిస్తా. చెప్పండి. ఓకే. నీతో స్నేహం ఆ, కొంతమందితో చేస్తారు మోసం, ఆ, ప్రతి ఒక్కరికి మగవాళ్ళకి ఉంటుంది వేషం, ఉమ్, ఎంతమందికి ఆ రోషం, ఉమ్, ఆ, కానీ ప్రతి ఒక్కరు మనసులో ఉంటుంది టాలెంట్, ఆసం. ఓకే. ప్రకృతి అందాలు, ఆ, కొండపల్లి బొమ్మ అందాలు. ఓకే ఓకే. నేచర్ని ప్రేమించండి, ఉమ్, పర్యావరణాన్ని కాపాడుకుందాం, సూపర్ సూపర్, మీరు చెప్పేశారు జీవిత పాఠం. కాలుష్యాన్ని దూరం చేద్దాం, ఉమ్, మనం అందరం ఒక్కటే అవుదాం. ఓ సూపర్ 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 సూపర్. బట్ మీరు ఒక జీవిత పాఠాన్ని చెప్పేశారు, జీవిత సత్యాలు అనమాట ఇవన్నీ కూడా. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వినయ్ గారు. ఓకే. ఓకే ఓకే, ఇలానే కాల్ చేస్తుండండి, మన షోస్ చూస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో. బ్రో, హాయ్ బ్రో. రఘు. ఎట్లున్నావు బ్రో? నేను బాగున్నాను బ్రో, నువ్వు ఎట్లున్నావు బ్రో? బ్రో బ్రో, నేను సూపర్ బ్రో. అది కాదు బ్రో, నేను ఒకటి అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? చెప్తా బ్రో. నువ్వు నిద్రపోతున్నా సరే నేను సడన్ గా నిన్ను నిద్ర లేపి నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా అడిగితే ఎవరి పేరు చెప్తావు ఫస్ట్? అమ్మా నాన్న కాకుండా. ఆహా, ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు నేను సడన్ గా లేపి నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా అడిగితే నువ్వు ఎవరి పేరు చెప్తావు? అమ్మా నాన్న కాకుండా వేరే వాళ్ళు. అదే ఫ్రెండ్స్ లోనే ఇంకా ఆల్మోస్ట్. ఇంకా చెప్పు, ఎవరు నీకు అంత బాగా నీ మనసుకు దగ్గరైన ఫ్రెండ్ ఎవరు? శశి. శశి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఎక్కడ, హైదరాబాదా? మరి మాట్లాడుకుంటారా రెగ్యులర్ గా? ఎప్పుడైనా రెగ్యులర్ కాకపోయినా ఎప్పుడైనా బాగా మాట్లాడుకుంటారా? అవునా, ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటారు? చిన్నప్పటి నుంచి ఫ్రెండా నీకు? ఓ 6th క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్ అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట నీకు కదా? సరే, మీ ఫ్రెండ్ లో నీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటో చెప్పు ఒకసారి. హానెస్ట్ ఇంకా ఫ్రాంక్ గా ఉంటాడు, చాలా జెన్యున్ గా ఉంటాడు నీతోటి కదా? సరే, మీ ఫ్రెండ్ నువ్వు కలిసి ఏదైనా క్రేజీగా చేశారా? బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏదైనా మీ ఇద్దరు కాంబినేషన్ లో? ఏం లేదా? సరే, ఈసారి క్రేజీగా ఎక్కడికైనా వెళ్ళండి, ఓకేనా? ఇద్దరు మంచి ట్రిప్ కి వెళ్ళండి ప్రశాంతంగా. మౌనికకి నాకు గొడవ అయింది చెప్పాను కదా, మౌనికకి నాకు గొడవ అయింది. లే మౌనికకి నాకు గొడవ అయింది, అందుకే నేను రావద్దని బయటకు తోస్తాను. నేను ఒక్కడిని వచ్చాను కావాలని. అర్థం కాలేదు. అవును, డబుల్ రిలేషన్షిప్ లో ఉంటుంది, అది కాకుండా సింగిల్ రిలేషన్షిప్ లో ఉండి వాళ్ళని మేనేజ్ చేసుకుంటే బెటర్ బ్రో. చెప్తాను ఖచ్చితంగా, ఓకేనా? బాలుకి ఈ విషయం చెప్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. రఘు ఇలానే కాల్ చేస్తుండు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో. హలో, హాయ్.
ఎవరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు. అబ్బబ్బా! నిజంగా ఇప్పుడు అనిపించిందండి. మహాలక్ష్మి రాగానే ఒక కొత్త కళొచ్చింది షోకి. థ్యాంక్ యూ సార్. మహాలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. అబ్బాయి ఎంత క్యాజువల్ గా మాట్లాడుతున్నారు సీరియస్లీ. ఫస్ట్ టైమా లేదంటే ఇంతకు ముందు కాల్ చేశారా? ఫస్ట్ టైం సార్. కానీ మీరు ఫస్ట్ టైం మాట్లాడుతున్నట్టుగా లేదే అసలు. హ్మ్? మీరు అసలు ఫస్ట్ టైం మాట్లాడుతున్నట్టుగా లేదు. చాలా క్యాజువల్ గా మాట్లాడుతున్నారు. అంటే నేను ఎవరి దగ్గరనైనా క్యాజువల్ గానే ఉంటాను. అంతేనా? అలానే ఉండాలి. నా ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ప్రాణం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్స్ దగ్గర నేను చాలా క్యాజువల్ గా మాట్లాడతాను. అచ్చచ్చా! అయితే ఇప్పుడు నేను కూడా మీ ఫ్రెండే అన్నమాట. ఆ, సరే బాగున్నారా? బాగున్నాను సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను హాస్టల్లో చదువుతుంటాను. ఓ చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? 10th క్లాస్. 10th క్లాసా? ఇంకా నేను ఎవరో ఇంకా పెద్దమ్మాయి అనుకున్నాను నేను. సరే నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు మహాలక్ష్మి? నా క్లోజ్ ఫ్రెండ్ ఉమ్. ఎవరంటే ఆ, భాగ్యశ్రీ. భాగ్యశ్రీ. నా best. అంటే క్లాస్మేటా? క్లాస్మేట్ సార్. ఓహో, అంటే క్లాస్లో ఫుల్ చిల్ అవుతారు కదా మీరు? ఆ, అవునా? పక్కోళ్ళ మీద అవును జోకులు సార్. వేసుకోవడం ఆ, చేస్తారా అలాగా? ఆ, ఓ సూపర్ సూపర్. మరి బాగా చదువుతున్నావా లేదా? 10th క్లాస్ అంటున్నా కాబట్టి. అవును సార్. సార్ వద్దులే. సరే మహాలక్ష్మి, మీ ఫ్రెండ్ నువ్వు చేసిన ఏదైనా క్రేజీ థింగ్ ఏదైనా షేర్ చేయి. క్రేజీగా అంటే అంటే మా హాస్టల్లో ఒక ప్రోగ్రామ్ చేసినాం. ఓకే. ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏమైందంటే ఉమ్, ఆమె చేయనికి పోయేటప్పుడు ఉమ్. చిన్న యాక్సిడెంట్ జరిగింది రియల్ గా. అంటే అయ్యో. ఆ, అటైతే ఇంకా చాలా బాధపడింది ఆమె. ఆ, ఏం పర్లేదు నేనున్నా అని చెప్పి ఆ. ఆమె హాస్పిటల్ పంపించి నేనే చేసాను మొత్తం ప్రోగ్రామ్ మొత్తం. ఓ అయ్యో అవునా? అది క్రేజీయా పాపం తనకి దెబ్బ తగిలితే? ఆ, నాకైతే చాలా జోక్ అనిపించింది సార్ అక్కడ. అవునా? ఎట్లా అంటే ఆమె వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్తుంది, భయపడుకుంటా చాలా. ఆ, సరే నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పాలి. ఏంటంటే చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా మనం ఒక దగ్గర కూర్చున్నప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ ఎవరైనా పడిపోతే ఫస్ట్ నవ్వుతాం మనం తెలియకుండానే. నవ్వు వచ్చేస్తుంది కదా. కదా. అవును సార్. సో అలాగా ఫర్ సపోజ్ నువ్వు మీ ఫ్రెండ్ వర్షంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తే సడన్ గా మీ ఫ్రెండ్ జారిపోయి పడిపోయింది. నువ్వు ఫస్ట్ నవ్వుతావా తను లేపుతావా? ఫస్ట్ లేస్తాను సార్. నిజమే, నమ్మొచ్చా? నమ్మొచ్చు సార్. నాకు ఫ్రెండ్స్ కాడికి ఎంచుకోనికి ఏం లేదు. నాకు అలా కాదు. నాకు బయట వాళ్ళు పడిపోయినప్పుడు నవ్వు వస్తుందో తెలియదు కానీ నా ఫ్రెండ్ పడిపోతే ఫస్ట్ నవ్వే ఎక్కువ వస్తుంది. పూర్తిగా నవ్వుకొని అప్పుడు లేపుతాను నేను. అవును. నేనైతే అట్లా లేదు సార్. నువ్వు చాలా ప్రేమ ఎక్కువ అనమాట నీ ఫ్రెండ్ మీద. ఎనీవేస్ నీ ఫ్రెండ్ కి హాయ్ చెప్పానని చెప్పు. మన షో చూస్తూ ఉండు, అప్పుడప్పుడు కాల్ చేస్తుండు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్. హలో. హలో. హాయ్. హాయ్. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? నేను తారక్. ఆ తారక్ తారక్ పలాస. తారక్. తారక్ ఎక్కడి నుంచి? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస. ఓ పలాస. పలాస. మీ ఊరి పేరుతో సినిమా ఉంది కదా. పలాస పలాస. అర్థమైంది. మీరు ఫోన్ లో క్లియర్ గా మాట్లాడండి, ఈ వైపు చూడొద్దు. ఓకేనా? సో ఓకే, ఓకే. తారక్ కదా మీ పేరు? అవునవును. ఇది ముద్దు పేరా, ఒరిజినల్ నేమ్ ఏదైనా ఉందా? తారకేశ్వర్ పాత్ర. తారకేశ్వర్. తారక్ అని ఫ్రెండ్స్ అందరూ ముద్దుగా పిలుస్తారు కదా. అవునవును. తారక్ ఏం తారక్ అని తెలుసు. ఓకే. తారక్ ఏం చేస్తుంటారు మీరు? నేను అగ్రికల్చర్. ఆ అగ్రికల్చర్ వ్యవసాయం. అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నారా? ఓకే, సూపర్ సూపర్ సూపర్. వ్యవసాయం చేస్తా, సేల్స్ చేస్తా. ఓ సూపర్ సూపర్ సూపర్. అంటే ఈ రోజుల్లో వ్యవసాయం చేసే వాళ్ళు చాలా తక్కువ కదా. అంటే చాలా మంది కొంతమంది క్విట్ అయిపోతున్నారు కదా వ్యవసాయం నుంచి. బట్ మీరు చేస్తున్నారంటే చాలా గ్రేట్. మీరు ఎలాగ కంటిన్యూ చేయండి, చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇవ్వండి మీరు. ఓకే. డిగ్రీ చేసి అగ్రికల్చర్ చేసుకుంటున్నాం. ట్రై చేస్తాం. వావ్, సూపర్ సూపర్. డిగ్రీ చేసి మరి అగ్రికల్చర్ వర్క్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ తారక్ గారు, చాలా గ్రేట్. మీరు అగ్రికల్చర్ పండించి, కూరగాయలు పండించి అలా సేల్ చేసుకుంటాం. అవునా? ఓకే ఓకే. అంటే సీజనల్ గా ప్రతిదీ పండిస్తుంటారా? ప్రతిదీ కూరగాయలు రేటింగ్. ఓకే ఓకే. అంటే చాలా మంది ఇప్పుడు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళు ఆవుల్ని గేదెల్ని కూడా పెంచుతూ ఉంటారు. అవి కూడా పెంచుతారా మీరు? అది కాదు, ఓన్లీ వెజిటేబుల్స్. ఓన్లీ వెజిటబుల్స్.
సరే అండి, మీకు మామూలుగా మీరు పండించే పంటల్లో ఏది పండించడం మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది? అంటే తోటకూర, పాలకూర, కొత్తిమీర వచ్చా ఆహో, అవి కొంచెం ఈజీగా పండించొచ్చా? ఈజీగా పండించు. రిమైనింగ్ అయితే వేరేవైతే కొంచెం టమాటోస్ ఎలాంటివి అయితే కొంచెం కష్టం అవుతుంది. కొద్దిగా టైం లెంత్ పడుతుంది, టైం పడుతుంది. ఓహో, అచ్చా, ఇవైతే కొంచెం 1 month లో వచ్చేస్తుంది. ఇవైతే 1 month లో వచ్చేస్తాయా? ఆ, అచ్చా, సూపర్ సూపర్. మీరు మ్యారీడా సింగిలా? మ్యారేజ్ సార్. మ్యారీడా? మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళై మీకు? 18 years అవుతుంది. 18 years అవుతుందా? నిజంగా చెప్తున్నాను, మీరు మాట్లాడుతుంటే నాకు జస్ట్ నిజంగా ఒక డిగ్రీ అబ్బాయి లేదంటే ఒక ఇంటర్ అబ్బాయి మాట్లాడుతున్నట్టుగా ఉంది మీ వాయిస్. నా పాత ఇంటర్మీడియట్ ఫస్ట్. బట్ ఎనీవే సూపర్ అండి, మీరు ఎలానే కంటిన్యూ చేయండి. మిమ్మల్ని చూసి వేరొకరు కూడా నేర్చుకొని ఖచ్చితంగా వ్యవసాయం చేసేలాగా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ తారక్ గారు. ఇలానే కాల్ చేస్తుండండి. బాయ్ బాయ్. ఓకే, నెక్స్ట్ కాలర్. హలో హలో హలో, హాయ్. హాయ్ సిద్ధు గారు, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. మౌనిక. యా, అవును సిద్ధు గారు. ఓ పిల్లో మౌనికో సట్ట బుగ్గల సింగారి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇంతకీ నీ హీరో ఈ పాట పాడాడో లేదో నిన్ను చూసి ఎప్పుడైనా? హీరోనా? ఆ, వద్దులేండి, ఎందుకు మాట్లాడుతున్నా. ఎంత సిగ్గుపడిపోతున్నారో కదా మీ హీరో అనగానే. హీరో, నో హీరో. ఇంతకీ పెళ్ళెప్పుడు చెప్పలేదు తెలుసా నువ్వు? పెళ్ళెప్పుడు? పెళ్లి చేసుకున్నాం, దాని టైం వచ్చే చేసుకోవచ్చు. తిరిగ్గా చేసుకుంటారా ముందు లైఫ్ ఎంజాయ్ చేసి? లైఫ్ అంటే కొంచెం ఆ, లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదండి. లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదా? లేదు, ఎందుకు అలాగా? లేదంటే అసలు మీరు నాతో మాట్లాడుతూ కూడా అలా అన్నారంటే ఇది చాలా పెద్ద అవమానం నాకు. అవునా? అవును. ప్రెసిడెంట్ అని అలా చెప్పారు ఒకసారి లైఫ్ గురించి అనగానే. అంటే నాకు తెలిసిన మౌనిక ఎలా కాదు, ఫుల్ హైపర్ ఉంటది. అసలు ఎలాంటి లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే నెగిటివ్ థాట్స్ పెట్టుకోకూడదు మైండ్లో ఎప్పుడు కూడా. మనకు వచ్చిన దాన్ని మనం హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ హ్యాపీగా రిసీవ్ చేసుకొని లైఫ్ని లీడ్ చేయాలి. ఇంతే కదా లైఫ్. ఎందుకంటే వెళ్ళిపోట్లు మోసపోవడం తప్పించి ఉండట్లేదు. అలా ఏం ఉండదండి. టైం ఇప్పుడు ఒకేలా ఉండదు. టైం గడుస్తున్న కొద్దీ సిచ్యువేషన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు మనం బ్యాడ్ సిచ్యువేషన్లోనే ఉండం, ఎప్పుడు అదే గుడ్ సిచ్యువేషన్లో కూడా ఉండం. అంటే అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. బయట వాళ్ళు మోసం చేస్తారంటే అనుకోవచ్చు, ఇంట్లో వాళ్ళు కూడా అంటే అదే కదా లైఫ్ లెసన్. అదే లైఫ్ లెసన్ నువ్వు నేర్చుకోవాలి. మనకు వచ్చే ప్రతి సిచ్యువేషన్ నుంచి మనం నేర్చుకోవాలి. బ్యాడ్ జరిగిందంటే ఓహో మనం ఈ సిచ్యువేషన్లో ఇలా ఉండడం కరెక్ట్ కాదు, అందుకే మనకి ఇది జరిగింది అని మనం నేర్చుకోవాలంతే. ఎనీవేస్ మనుషులు కూడా ఎప్పుడు అలానే ఉండిపోరు. ఇంట్లో వాళ్ళ నుంచి నీకు ఏదో ప్రాబ్లం వచ్చిందని నాకు అర్థమైంది. అది కూడా తొందరలోనే క్లియర్ అయిపోద్ది. నువ్వు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ సిద్ధు సో మా మౌనిక ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ మాట్లాడాలి, ఫుల్గా ఎంటర్టైన్ చేయాలి నన్ను ఎప్పుడు ఫోన్ చేసినా సరే. ఓకే, మీకోసం చేస్తాము. చెయ్యాలి మరి. ఎలా ఎట్లా ఉండకూడదు అసలు. కాల్ చేసామంటే నరాల్లో రక్తం పరుగులు పెట్టాలి తెలుసా మౌనిక కాల్ చేస్తే. ఓకే సిద్ధు. చూడండి నవ్వితే ఎంత బాగున్నారో. మనం నవ్వితేనే చాలా బాగుంటాం. అవునా? మీరు పెట్టుకునే జ్యువెలరీ గోల్డ్ డైమండ్స్ ఇవన్నీ కాదు, మనకి స్మైలే ఫస్ట్ జ్యువెలరీ మన ఫేస్ కి. చాలా మంది అంటూ ఉంటారులే, ఆ సొంత అన్నయ్య వాళ్ళే ఎక్కువగా స్మైల్ పెట్టుకుంటుంటారు కానీ నాది ఇట్స్ ఓకే, అన్ని పక్కన పెట్టండి. లైఫ్ లో హ్యాపీగా గడిపేసేయండి. అలాగా జరుగుతూ ఉంటది ఏదో ఒకటి, దాన్ని పట్టించుకోవద్దు, ఒకే దగ్గర స్టక్ అయిపోవద్దు. ఓకేనా? యా, ఓకే. సో నేను చాలా ఎక్కువ చెప్పేసాను మౌనిక. ఈరోజు నువ్వు నా కోసం ఏదైనా మాట్లాడొచ్చు కదా మరి. సరే ఎనీవేస్ రేపు అయితే ప్రిపేర్ అయ్యారా, నా కోసం సాంగ్ పాడాలి రేపు నువ్వు. ఓకేనా మౌనిక? యా, ఓకే సిద్ధు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ 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 మౌనిక.